అందరికీ నమస్కారం. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను అండి. ఈసారి మరీ ఎక్కువ రోజులు అయిపోయిందండి వీడియో పెట్టక. నేను అప్పుడప్పుడు మధ్యలో ఒక వారం వీడియో స్కిప్ చేయడం అనేది సాధారణమే కాబట్టి ఫస్ట్ వారం వీడియో పెట్టినప్పుడు ఎక్కువగా అడగలేదు ఎవరు. కానీ రెండో వారం కూడా వీడియో పెట్టకపోయేసరికి మాత్రం కొంతమంది కామెంట్స్ రాశారండి. ఏంటి ఏమైనా ఒంట్లో బాగాలేదా, ఏమైంది వీడియో రావట్లేదు అనేసి అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. అడిగారు. ఏం లేదండి, పెద్ద రీజన్ ఏం లేదు. జస్ట్ కొంచెం ఈ రోజువారీ పనుల నుంచి కొంచెం విశ్రాంతి కావాలనిపించి నేనే వీడియోస్ తీయటం కానీ ఎడిట్ చేయడం అలా ఏం చేయలేదు. అసలు తోటకు కూడా వెళ్ళలేదండి. మధ్యలో ఒక వారం మేము ఇక్కడే ఉండి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అంతా బాగానే ఉంది. ఈసారి ఎప్పుడైనా సరే ఇట్లా వీడియో చేయకపోతే ముందుగానే చెప్తా అండి మీకు. చెట్టు పడ్డదా కట్ చేసి మీదే. చాలా రోజుల తర్వాత శనివారం రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాము. దారిలో ఒక దగ్గర 1 కిలోమీటర్ బారిన ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. ఏంటా అని చెప్పి బండి దిగి ముందుకెళ్ళి చూస్తే తుమ్మ చెట్టు కొట్టేశారు. అది రోడ్డు మీద పడింది. దాన్ని కొంచెం కొంచెం కట్ చేసి ట్రాక్టర్లతో తీస్తున్నారు. అదంతా అయిపోయేసరికి 1 గంట పడుతుంది అని చెప్పి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి వేరే దారి నుంచి వెళ్తుంటే ఆ దారిలో కూడా రోడ్డు మధ్యలో అడ్డంగా తవ్వారండి పైప్ వేసుకోవడానికి. సరే ఎలాగో తిప్పలు పడి దాని మీద కొంచెం అంటే దాన్ని దాటి వెళ్తే టైర్లు దిగబడిపోతాయి కదా, ఏదో కొన్ని కర్ర ముక్కలు రాళ్ళు అవేసి దాని మించి ఎలాగొల్లా వచ్చాము. వస్తుంటే దారిలో అండి ఈసారి చాలా మంది రైతులు ఇవి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేశారండి. ఇంతకు ముందు అయితే నేను ఆ దారిలో ఎప్పుడూ వస్తూనే ఉన్నా కదా 10 ఏళ్ళ నుంచి. ఎక్కువగా నేనైతే చూడలేదు వేయటం. కానీ ఈసారి దాదాపు ఒక 100 మందికి పైగా రైతులు జీలుగా వేశారండి. చూడండి, ఇది మా ఊరికి దగ్గరగా కూడా వేశారు. ఇంతవరకు ఎప్పుడు చూడాలి అలా వేయటం. సడన్ గా ఇంతమంది రైతులు ఇలా ఎందుకు వేశారో, ఈ మార్పుకి కారణం ఏంటో నాకు తెలియదు కానీ చాలా సంతోషంగా అనిపించిందండి చూస్తే. ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతుందండి. ఇప్పుడు పడుతుంది అఖిలన్నా. ఇప్పుడు వస్తావా బయటికి? ఇప్పుడైతే బయటికి వెళ్ళలేవు కదా వర్షంలో. ఇక్కడికి వెళ్ళక వర్షంలో, సరేనా? తడుస్తావు. ఆ రోజు మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ఆ టైంకి వర్షం పడిందండి. ఇవి బొబ్బర్లు విత్తనాల కోసం కోసి పక్కన పెట్టాము. లోపల ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. ఒక వారం నుంచి లోపల బ్రష్ కట్టర్తో కలుపు మొత్తం తీస్తూ వస్తున్నారు. నెక్స్ట్ కూరగాయలు వేయాలి కదండి ఈ సీజన్లో వేసేవి. అందుకని మొత్తం ముందుగానే దాన్ని రెడీ చేసి ఉంచుతున్నాము. బయట ఎలా ఉన్నా సరే లోపల మాత్రం గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ వస్తున్నాము. ఇది చూడండి, గత సంవత్సరం లోపల వేసిన సూదిబంతి 1-2 ఉండేవండి అక్కడ మొక్కలు. వాటి నుంచి విత్తనాలు రాలిపడి ఇప్పుడు మళ్ళీ ఇంత నారొచ్చిందో చూడండి. ఇవన్నీ తీసి అన్ని దగ్గరలా పెట్టాలి. ఇదేమో డబల్ పెటల్ శంకు పుష్పం అండి. అవి కాకడి లాస్ట్వి అలా ఉంచేసామండి విత్తనాల కోసం. వాటిని కూడా అవేమో తీగల మీద చూడండి ఎలా ఉన్నాయో బీన్స్. అసలు అవి వేసినప్పుడు నాకు అవి బొబ్బర్లు అని కూడా తెలియదండి. అంటే నేను కొనుక్కుంటూ ఉంటాను కానీ మార్కెట్ నుంచి అవి ఎలా పండిస్తారు, అవి చూడటానికి ఎలా ఉంటాయనే తెలియదు నాకు. నేను ఇక్కడ మన తోటలో ఇప్పుడు వేసిన తర్వాత వీడియోలో చెప్పినప్పుడు చెప్పారనమాట, ఇవి లోబియా అంటారని చెప్పారు. తెల్లవి ఎర్రవి 2 ఉన్నాయి. ఆ వేసిన ఒక్క వరుసలోనే అసలు ఎంత బాగా వచ్చినాయో అండి. అంతకుముందు ఒక వారం వెళ్ళలే కదండి. ఈ వారం వెళ్ళేసరికి చూస్తే అసలు వంకాయ మొక్కలు అనాలో చెట్లు అనాలో తెలియలేదు. పెద్దగా పెరిగిపోయినాయండి సడన్ గా ఒక వారంలోనే. నేను 5 అడుగుల 2 అంగుళాలు ఉంటాను. నాకన్నా ఒక అడుగు ఎత్తు పెరిగింది 1-2 చెట్లు అయితే. ఆకులు మంచిగా తాజాగా ఉన్నాయి. మొక్కలు కూడా బాగా పెరిగినాయి అండి. ఇవి ఈ వరుస అంతా నాటు వంకాయ వరుస అనమాట. అవే ఎక్కువ పెరిగినాయి. అటువైపు కూడా ఇంకో 2 వరుసలు ఉన్నాయి కానీ అవి మామూలువి హైబ్రిడ్ ఉంటాయి కదా అవి అనమాట. అవి మామూలుగానే ఉన్నాయి కానీ నాటువి మాత్రం అన్నీ పెద్దగా పెరిగిపోయినాయి.
ఇది చూడండి, ఇది పర్పుల్ రిబ్బడ్ బ్రింజాల్ ఉంటుంది కదండి, ఇది ఇప్పుడు ఒక 3 సార్లు కోసాము. విత్తనం కోసం అని చెప్పి వదిలేస్తే ఇలా పురుగు పట్టిందండి. చూడండి పర్పుల్ రిబ్బడ్ వంకాయలు చూసారా ఎలా వచ్చినాయి చూడండి. ఇవి అసలు వీటిని చూస్తే వీటిని వండాలని కూడా అనిపించట్లేదండి. ఈ కూరగాయలని వీటిని వండాలనిపించట్లేదు, అలా డిస్ప్లేలో పెట్టుకోవాలనిపిస్తుంది. కోయడానికి చేతులు రావట్లేదు. వీటితో టొమాటో కలిపి వంకాయ టమాటో కూర వండానండి, ఎంతో రుచిగా ఉంది కూర. ఇంకా ఇదేమో ఇది ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదండి, టమాటో లాగా. ఇదేమో టర్కిష్ ఎగ్ ప్లాంట్ అండి, ఇది కూడా వండాను నేను, చాలా బాగుంది. ఈసారి వెళ్ళేసరికి ఒక 2 కనిపించినాయి. చూస్తేనేమో కొంచెం ఇట్లా పురుగు పట్టేస్తుంది లోపల. సరే కోసాను, విత్తనాలు ఏమైనా తీర్చేమో అని చూస్తే దాంట్లో విత్తనాలు కూడా ఏం లేవు. ఇంకొన్ని రోజులు ఉంచితే విత్తనం వస్తుందేమో అండి. ప్రస్తుతానికైతే ఓపెన్ చేసి చూస్తే విత్తనాలు అయితే ఏం లేవు. ఇలా ఈసారి వెళ్ళేసరికి వంకాయ చెట్లన్నీ పెద్దగా పెరిగిపోయి ఉన్నాయి. ఇంకా అటుపక్కన వరుసలో ఉన్నాయేమో మామూలు నర్సరీ, లోకల్ నర్సరీ నుంచి తీసుకొచ్చినాయి అండి. రకరకాల తెల్ల వంకాయలు, మామూలు గుత్తి వంకాయ, చార్ల వంకాయ, ముళ్ళ వంకాయ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మామూలు పొడవు వంకాయలు కూడా ఉన్నాయి. బాగా వచ్చినాయండి వాటికి మొత్తం వంకాయలంతా. ఇంకా అటువైపు అక్కడేమో ఇదండి మల్టీ కట్ కందులు శారదా గంగ వాళ్ళకి మేత కోసం వేసాయని చెప్పాను కదండి, అవి చూడండి ఎలా పెరిగిపోయినాయి. అవి కూడా ఇప్పటికప్పుడు వాటిని కట్ చేస్తూ ఉంటే కొంచెం ఏమీ లేనట్టుగా ఉంటాయి కదా, మొన్న పడిన వర్షాలు కావచ్చు, అవి సడన్గా బాగా పచ్చగా పెద్దగా పెరిగిపోయినాయి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి రోజు ఇది ఆకాశవాణి వార్తల్లో చెప్తూ ఉన్నారండి. అందుకే ప్రతి ఒక్క వర్షపు మనకి చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం వీళ్ళినా సరే ఇంకుడు గుంటలో తవ్వుకోవాలి, ప్రతి ఒక్క వాన్నిటిని ఒడిసి పట్టాలి అని రేడియోలో కూడా చెప్తున్నారు రోజు.
ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం లేచేసరికి ఇంకా ఎక్కువ మబ్బులుగా ఉన్నాయి. ఆ రోజు కొన్ని పనులు చేయాలనుకున్నాము. వర్షం పడితే అవి చేయటం కొంచెం కుదరకపోవచ్చు. అయినా సరే మేము ఏమనుకున్నాం అంటే వర్షం పడినా సరే మేము చేస్తూనే ఉండాలనుకున్నామండి ఆ రోజు. ఇక్కడ కనిపిస్తుంది కదా, శారద అమ్మేస్తుంది కదండి, అక్కడ అండి మేము అట్లా ఫ్రీగా వదిలేయాలనుకున్నాం అనమాట. వేసేది మంచిగా వేయాలి కదండి, కానీ ఆ టైంలో ఆ పని చేయడానికి వర్కర్స్ దొరక్క టెంపరీగా ఏదో అక్కడ అటువైపుకి వేసామన్నమాట. కానీ శారదంగా ఫ్రీగా ఉన్న పాపం కాశీని కట్టేసి ఉంచాల్సి వస్తుంది. బుల్లిను ఆవుల్ని కలిపి వదిలేయకూడదు కదండి, అందుకని చెప్పేసి కాశీని కట్టేయాల్సి వస్తుంది. కానీ నాకు మాత్రం మనసులో అది కట్టేసినంతసేపు దిగులుగా ఉంటుందండి. ఆల్రెడీ వేసిందేమో కాశీని అక్కడ ఫ్రీగా వదిలేయచ్చు, శారదాగా వాళ్ళని ఇక్కడ వదిలేయచ్చు అని చెప్పేసి అది అనుకున్నాం అనమాట. అక్కడ వేయాలనుకున్నాము. అదే అండి, ఆ పనే ఆ రోజు చేసాము. ఇంకొక 4 వర్కర్స్ని రమ్మన్నాము. వచ్చేటప్పుడే వాళ్ళు వర్షంలో తడవకుండా ఏదైనా తెచ్చుకోమని చెప్పామన్నమాట. మేము కూడా వాళ్ళతో పాటే ఉన్నామండి రోజంతా చేసేటప్పుడు. అందరికీ నమస్కారం. వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయిపోతుంది కదండి. లాస్ట్ వీక్ అయితే ఇక్కడ ఫామ్ కూడా రాలేదు, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అక్కడే. సరే ఇవాళ నిన్న వచ్చామండి, శనివారమే వచ్చాము. వచ్చేసరికల్లా వాతావరణం మొత్తం మారిపోయిందండి. అంతకుముందు వచ్చేసరికి ఇప్పటికి అసలు తోటలో మొత్తం గడ్డి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే విపరీతంగా ఇంతెత్తు గడ్డి పెరిగిపోయింది మొత్తం. ఒక పక్క నుంచి తీస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి పెరుగుతూ వస్తుంది. అసలు బంతి వేయాలనుకున్నానని చెప్పాను కదండి. ఈ సీజన్లో బంతి వేయాలంటే ఫస్ట్ ఇక్కడ లోపలంతా దున్నాలంటే రోటవేటర్ కావాలి. మనకి ఇక్కడ నేల సరిగ్గా పదునుంది కరెక్ట్గా దున్నడానికి అనుకున్నప్పుడేమో రోటవేటర్ బండి దొరకలేదు. సరే బండి దొరికింది, అవైలబుల్గా ఉందనుకున్నప్పుడేమో వర్షం వల్ల నేల తడిచి బాగా బురదగా ఉంటే దున్నటం కుదరదు కదా, అలా అనమాట. ఏదో ఒకటి అయ్యి ఆ దున్నడం అనేది ఇంతవరకు కుదరలేదు. ఒక 15 రోజుల కిందటి వరకు అయితే రోటవేటర్ వేసి సరిపోయేది. కానీ ఇప్పుడు చూసేసరికి మొత్తం ఇంత ఎత్తు కలుపు మొలిచేసిందండి. ఇప్పుడు రోటవేటర్ కాదు, ఇంకా కల్టివేటర్తో దున్నించాల్సి ఉంటుంది. అది కూడా దొరకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అంతా వరి వేస్తారు కదండి. అందరు పొలాలు ఆ కల్టివేటర్ తీసేసి కేజీ వీల్స్ వేస్తారు. ఆ కేజీ వీల్స్ వేసి మొత్తం దమ్ము చేస్తారు కదండి. అలా అన్ని ట్రాక్టర్స్ అలా బిజీగా ఉన్నాయన్నమాట. ట్రాక్టర్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా సరే ఇప్పుడు కల్టివేటర్ దున్నిద్దామన్నా కూడా మొత్తం వర్షం పడిపోయి నేలంతా బాగా బురదగా ఉంది. సో ఇప్పుడు ఇలా అవుతూ వస్తుంది కదా, ఇలానే రిపీట్ అవుతూ వస్తే నాకు తెలిసి జూలై ఎండింగ్కి, ఈ మంత్ ఎండింగ్కి బంతినారు పెట్టాలి. ఇట్లానే ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తే ఆ టైంకి కనుక నేల రెడీగా లేకపోతే బంతి అనేది వేయటం కుదరదు. ఇంకా జూలై లాస్ట్ వీక్ వేయలేకపోతే ఇక నెక్స్ట్ అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్, అది కూడా దాటిందంటే ఇంకా వేస్ట్ అనమాట. ఏసీ కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ సీజన్ కావాల్సిన టైంలో ఆ బంతి అనేది మనము తీయలేకపోతాము. ఆ టైం దాటాక వేసే కన్నా అసలు వేయకుండా ఉండటమే బెటరు. సరే చూద్దాము ఏమవుతుందో. అయినా ఇంకొక 10-15 డేస్ తెలిసిపోద్దండి బంతి వేస్తామా లేదా అనేది. అన్నీ రెడీగా ఉన్నాయండి. కంపోస్ట్ రెడీగా ఉంది, మాగిన పశువుల ఎరువు రెడీగా ఉంది, బయో ఫర్టిలైజర్స్ రెడీగా ఉన్నాయి, బయో ఎంజైమ్స్ రెడీగా ఉన్నాయి. బయోచార్ ఒకటి వెతకాలనుకొని ఆ ఇంటర్నెట్లో సెర్చ్ చేసే ఓపికలాగా కొంచెం సర్లే ఆగుదాంలే అని చెప్పి అనుకున్నాను. ఈలోపు నేను మన ఎవరైతే శారదా గంగని పంపించారు కదండి, సుమన్ గారు, మనకి తనతో మాట్లాడాను అనమాట. అట్లా చెప్పాను అనమాట మాటల సందర్భంలో, ఇట్లా బయోచార్ కోసం వెతుకుతున్నానంటే తను బయోచార్ వెతికి ఒక 2 రోజుల్లో మొత్తం తనకు తెలిసిన అన్ని దగ్గరలో నేను చేయాల్సిన సెర్చ్ తను చేశారనమాట. చేసి అన్ని ఎక్కడెక్కడ బయోచార్ దొరుకుతుందో అవన్నీ వెతికి అవన్నీ లింక్స్, కాంటాక్ట్ నెంబర్స్ మాకు ఇచ్చారు. ఇస్తే సరే దాంట్లో ఏదైతే మనకు ఫీజిబుల్గా ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయమని కూడా చెప్పారు. ఆ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా నా పని తక్కువ చేశారు తను. వీడియో ద్వారా సుమన్ తమ్ముడికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆ విధంగా బంతి వేయడానికి మేమేం చేయాలో మా వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా నేల రెడీగా ఉంటే బంతి ఆ టైంకి నార తెచ్చుకొని వేసేయటమే. 15 రోజులు వీడియో చేయలే కదండి. 15 రోజులు ఏం చేశాను అంటే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అండి. నాకు ఎందుకో చాలా చాలా రెస్ట్ అవసరం అనిపించింది. ఒక 30 సంవత్సరాల్లో వాడాల్సిన శరీరాన్ని 10 ఏళ్లలోనే మొత్తం వాడేసామేమో అనిపించింది. సచిన్ కూడా కొంచెం అలానే ఉన్నారు. అది కాకుండా ఆఫీస్ పని కూడా కొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది.
శనివారం కూడా పని చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొంచెం బాగా ఇద్దరం అలసిపోయినట్టు అనిపించి కొంచెం నేను రెస్ట్ తీసుకున్నాను అండి. ఈ 15 రోజులు ఏమి వీడియోస్ చేయాలనుకోలేదు. రెస్ట్ తీసుకోవడం అంటే నేను పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను కాదు, ఈ పని చేయకుండా వేరే పని చేస్తూ ఉన్నాను. ఏంటో అండి అట్లా అలవాటైపోయిన శరీరం. ఏం పని చేయకుండా ఖాళీగా ఉండడానికి నాకు అది రాదు. మనసుకి ఖాళీ టైం ఇవ్వలేను, శరీరంకి కూడా ఖాళీగా అలా కదలకుండా కూర్చోలేను. అలా కూర్చుంటే నేను సిక్ అయిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మా నాన్న ఎప్పుడు చిన్నప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళు, ఇఫ్ యూ రెస్ట్ యూ విల్ రెస్ట్ అని. అంత వాడని యంత్రం ఎలా తుప్పట్టిపోతుందో అలానే కదలకుండా ఉన్న శరీరం కూడా అలానే పని చేయకుండా అయిపోద్దని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ టీవీ అనేది లగ్జరీ. ఒకవేళ టీవీ చూడాల్సి వచ్చినా సరే గంట కన్నా ఎక్కువ చూడాల్సి వస్తే కూడా లేచి నుంచొని చేతులు డ్రిల్ చేస్తున్నట్టుగా కదులుతున్నట్టుగా చేస్తూ టీవీ చూడాలి. అలా చేయలేకపోతే టీవీ చూడొద్దని చెప్పేవాళ్ళు అనమాట. అలా అలవాటైపోయిందండి. కదలకుండా ఏం పని లేకుండా ఉండలేను. ఆ అలవాటు ప్రకారం ఏమో ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది, కానీ శరీరం సహకరించాలి కదా. బట్ ఈ 15 రోజుల రెస్ట్ అనేది నాకు చాలా ఉపయోగపడిందని చెప్పాలి. కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. చూద్దామండి ఏమవుతుందేమో. కొంచెం నేను బంతినారు వేయాలనుకున్న టైంకి పరిస్థితులు అనుకూలించి చేయగలిగితే చూడాలి. నేను అనుకున్నాను కదా ఫస్ట్ టైము పర్సనల్గా కోసం కాకుండా కమర్షియల్గా బంతి వేయాలనుకున్నాను కదా, అది కూడా ఎలా అవుతుందో చూడాలని నాకు ఉంది. దానికి ప్రకృతి అన్ని పరిస్థితులు సహకరించాలి, అనుకూలించాలి కదా. చూద్దాము ఏమవుతుందో. తోటంతా బాగా గడ్డి ఉంది, కానీ ఒక్క ఫైలేర్ దగ్గర మాత్రం మొన్న వీక్ గడ్డి కొట్టేయటము, ప్లస్ కొంచెం అది దాన్ని ఏమంటారు ఎండుగడ్డి, శారదగంగా వాళ్ళ దగ్గర వేస్ట్ అయిన ఎండుగడ్డి ఉంది కదండి, అది కూడా కొంచెం 8 పరచడం వల్ల కూడా కొంచెం కలుపులేదు. ఇక్కడ కూడా మొత్తం మొన్న ఈ డ్రిప్ పైప్ దగ్గర అంతా కలుపుంటే ఇది బ్రష్ కట్టర్తో కొట్టేసాము. వర్షం పడుతుంది ఇప్పుడు. స్టిల్ వర్షంలో ఎలా ఉందో చూద్దాం. 5 లేయర్ చూడండి ములక్కాళ్ళు ఎలా వచ్చినాయో. ములక్కాళ్ళు అయితే గుత్తులుగా వచ్చినాయండి అసలు. ఇది చూడండి ఎట్లా వచ్చినాయి ములక్కాళ్ళు. కొంచెం ఇవ్వండి చూడండి ఎలా వచ్చినాయి. చెట్టు మొత్తం ములక్కాళ్ళు ఎలా అవి కనిపిస్తున్నాయో లేదో నాకైతే. నా కళ్ళద్దాల మీద మొత్తం నీళ్ళు పడిపోయి ఏం కనిపించట్లేదు. ఇదిగోండి ఇది దానిమ్మ. అక్కడున్న మునగ చెట్లు కూడా అన్ని దాదాపు అన్ని మునగ చెట్లకి ఇట్లానే వచ్చినాయండి బాగా మునక్కాళ్ళు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ 5 లేయర్లో కాకుండా తోటలో కూడా పెట్టామండి మునగ చెట్లు. వీటితో పాటే పెట్టాము, కాకపోతే ఎందుకో అవి అసలు పెరగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు సడన్గా పెరగడం స్టార్ట్ అయింది. అవి కూడా మంచిగా తోటలో కూడా అన్నీ వస్తున్నాయి. వర్షం పడుతుంది చూడండి ఎలా పడుతుందో. నాటి కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అవన్నీ తీసుకున్నాను, అన్నీ కొంచెం వేయటానికి. అయ్యో అరటి చెట్టు పడిపోయింది చూసారా, బరువుకి పడిపోయింది. కర్ర పెట్టినా కూడా పడిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసరికి అక్కడ ఒకటి అరటి చెట్టు పడిపోయి మొత్తం గెలంతా కుళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా పడిపోయింది. ఇది కోసేస్తే బెటర్ ఏమో. ఇక్కడ చూడండి కదా జామకాయలు వచ్చినాయండి. జామ చెట్టు చూడండి. నాకు తెలిసి ఇవి ఇంకొక వారం తర్వాత తయారవుతాయి అనుకుంటా. వారం తర్వాత తయారవుతాయి. బొప్పాయి ఉన్నాయి కొన్ని. అరటిగెల ఇక్కడ ఒక అరటిగెల ఉంది. అన్ని అరటి చెట్లకి దాదాపు అరటిగెలలు వచ్చినాయి. ఇదిగోండి ఇది ఒకటి. కానీ అన్నీ ఇట్లా చూడండి దాన్ని పడిపోకుండా అలా పెట్టాము.
అన్నిటికీ పెట్టాం, అయినా సరే బరువుకి పడిపోతున్నాయి అవి. చూడండి మిర్చి పెట్టాం కదా మధ్యలో, ఎలా వచ్చినాయి చూడండి మిర్చి. దీనికి కూడా వచ్చినాయి మిర్చి. ఇక్కడ ఒక బొప్పాయి ఉంది, మునక్కాయలు. ఇది కొమ్మ తుంచి పెట్టిందండి. ఇది ఈ మునగ చెట్టు పెడితే పోతే కొమ్మ కట్ చేసి పెట్టాము, దానికి వచ్చినాయి ఇవి. అర్జెంటుగా ఇప్పుడు ఇది కోసేయాలి గెల. అది మళ్ళీ కాదా? చాలా బాగున్నాయి. అప్పుడు మనం అక్కడ దారిలో కొన్నాం కదా ఈ మిర్చి. అదేమో డార్క్ పచ్చిమిర్చి అని ఇచ్చారు, కానీ డార్క్ కాకపోయినా చూద్దాం టేస్ట్. బాగున్నాయి. అసలు వచ్చిన ఆ మునగ చెట్టు ఒకసారి, ఆ మునగ చెట్టుకి ఎంతెంత కాయలు, ఎంత లావు ఉన్నాయి చూడు కాయలు. అసలు గమనించావా? ఇవి పచ్చడి ములక్కాయ అంటారు. గుంటూరులో చదువుకున్నప్పుడు ఆర్యవన్ హోటల్లో ములక్కాయ నిలవ పచ్చడి చేసేవాళ్ళు. సో ఆ సైజులో ఉంటుంది. ఒకటి వేసి, అంటే అక్కడ ముందు పెట్టేవాళ్ళే కానీ అది ఒకటి తింటే చాలా ఎక్కువ. చెప్తుంటే నోరు ఊరుతుంది. ఇది కూడా చూడ ఎంత బాగుంది. ఇది బాగుంటుంది. కుళ్ళిపోయిన అరటిగెల ఇది మొత్తం వేస్ట్ అయిపోయింది. దీనికి కూడా బాగా వచ్చినాయి ఇవి మునక్కాయలు. విత్తనం నేను తీసుకొచ్చి అది కూడా దాచిపెట్టాలి, విత్తనం దాచిపెట్టాలి. ఇదంటే హైబ్రిడ్ కానీ అది కూడా ఆ విత్తనం మామూలు నాటుది. వచ్చినాయి ఈ దూరంగా పెడితే ఎన్ని ఉంటుంది అమ్మ చెప్పు, 5 కేజీల లెక్కలో చెప్పు. అనుకుంటూనే ఉన్నాం, వర్షం స్టార్ట్ అయిందండి, పడుతూనే ఉంది. వర్షంలోనే అక్కడ నుంచొని పని చేసుకుంటూ ఉన్నాము. సరే ఇది ఇలానే కంటిన్యూ అయితే సాయంత్రం ఇంకొంచెం ఎక్కువ పడింది అనుకోండి, కూరగాయలు ఏమన్నా హార్వెస్ట్ చేయాలంటే కుదరదు కదా అని చెప్పి దేవమ్మని పొద్దున్నే హార్వెస్ట్ చేసేయమని చెప్పాను. చూడండి ఎలా వచ్చినాయో దోసకాయలు, చాలా దోసకాయలు వచ్చినాయండి. తర్వాత పడిపోయిన అరటిగేల చెట్టుది అరటిగేల అది కోసేసాము. పప్పాయ, ఇంకా ములక్కాళ్ళు అండి. ములక్కాళ్ళు నెక్స్ట్ వీక్ కి మొత్తం బాగా ఫుల్లీ మెచ్యూర్ గా అయ్యేమేమో. అవి దేవం ఏం చేసిందంటే కొన్ని మరీ లేతవి కోసేసింది. చూడండి ఎంత సన్నగా ఉన్నాయి కర్రల్లాగా. అలా కాకుండా అవి ఎట్లా ఉంచేస్తే ఇంకొంచెం మంచిగా లావుగా అయ్యేవి. చెప్పాను దేవమ్మకి ఈసారి మరీ అంత లేతవి మాత్రం కొయ్యమాకమ్మ, కూర వండుకోవడానికి కూడా పనికిరావాలా ఉంటాయి అని చెప్పాను. వంకాయలు కూడా చూడండి, వంకాయలు కూడా వచ్చినాయి. చిన్న స్టూల్ మీద బీన్స్ విత్తనాల కోసం అని పెడితే స్నూపీ వచ్చి దాని మీద ఎక్కి పడుకున్నాడు. సరే వాడికి స్టూల్ కావాలేమో అని చెప్పేసి ఆ వాడి కిందకి దింపి ఆ బీన్స్ అని తీసి పక్కన తట్టలో వేసి వాడిని పైన పడుకోమని చెప్పా. పక్కకి వెళ్ళి వచ్చేసరికి వాడు చూడండి తట్టలో పడుకున్నాడు. నేను వాడికి కావాల్సింది స్టూల్ ఏమో అనుకున్నానండి, కాదండి వాడికి కావాల్సింది ఆ బీన్స్ తట్టలో ఉన్నాయి కాబట్టి దాంట్లో పడుకున్నాడు. పక్కన మెత్తగా కుషన్ ఉంటే దాని మీద పడుకోకుండా ఆ బీన్స్ మీదే పడుకోవాలని వాడికి ఎందుకు అనిపించిందో ఏమో మరి.
లాస్ట్ వీక్ సేమ్ మళ్ళీ ఇలాంటి ఇంకొక లక్కీ అంటే ఇష్టం అని చెప్పాను చూడు, అది వచ్చింది. నేను ఏంటో మళ్ళీ అలా చేస్తుంది అనుకున్నా. నాకు లక్కీ అంటే బాగా ఇష్టం. అది రెండుగానే ఉంటాయి మళ్ళీ, అది ఏం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఏది మళ్ళీ ఏది అది అంతకుముందు అటువైపు ఒకటి వేసామని చెప్పాను కదండి, అది సరదాగా ఏం చేస్తాయి అంటే ఒక్కొక్కసారి మేత మేసేసిన తర్వాత తోచినప్పుడు అట్లా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. అట్లా కొమ్ములతో పొడుచుకున్నట్టు ఆడుతూ ఉంటాయి. ఆ ఆట మధ్యలో ఏం చేస్తుంది, కొమ్ముని తీసుకెళ్ళి పందిరిని పొడిచినాయి, పందిరి పడేసినాయి. తర్వాత ఇది ఆ ఫెన్సింగ్ పోల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా కొమ్ములతో నెట్టేసి పడేసినాయి అనమాట. మళ్ళీ వాటిని తీసి పెట్టాము. సరే ఇక్కడ అలా చేయకుండా కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా అవి గుంటలు తీసి దాంట్లో లోపల కొద్దిగా కాంక్రీట్ వేసి దాంట్లో ఆ పోల్స్ పెట్టాము కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా. మేము అక్కడ ఫెన్స్ వేస్తుంటే సరదాగా చూడండి ఎలా చూస్తున్నాయో. అన్నీ కావాలండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, అన్ని ఆరాలు కావాలి. అక్కడ నుంచి అలా చూస్తూనే ఉన్నాయి అవి. మ్యాంగో తడటం వల్ల ఒకలా చేస్తుంది. మొత్తం జనం వచ్చేసిందిగా. ఇది మొన్న చల్లిందా అంత ముందుదా? మొన్న చల్లి మొలకెత్తలేదా? ఇగో ఇవి కూడా వచ్చినాయిగా, జీలుకు కూడా వచ్చిందిగా. ఆ రోజు మధ్యాహ్నం దేవమ్మ లంచ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట అరుగు మీద కూర్చుందంటండి. సడన్గా ఇట్లా వెనక్కి చూస్తే ఆ అరుగు మీద తన వెనక ఆనుకుని ఒక నల్ల ప్యూర్ బ్లాక్ పాము వెళ్తుందంటండి. బాగా తడుచుకుందంట దేవమ్మ. అదే భయంలో ఉంది. మధ్యాహ్నం మళ్ళీ తిరిగి తోటకొచ్చాక చెప్పింది అనమాట నాకు. తర్వాత గడ్డి కోయటానికి సరదాగా వాళ్ళ కోసం గడ్డి కోయటానికి వెనక అటువైపుకి వెళ్తుంటే తను అసలే ఆ పొద్దున చూసిన పాము భయంతో ఉంది కదా అని చెప్పి తనకి ఎస్కట్టుగా అటు వెళ్ళాను. ఎందుకంటే మొత్తం బాగా గడ్డి మొలిచేసి ఉందండి. ట్రాక్టర్ వచ్చేది దున్నేది ఎప్పుడో, అది పోయేది ఎప్పుడో అని చెప్పి నేను వెళ్ళాను తనతో పాటు. ముందు దారి క్లియర్ చేసుకుంటా. కానీ నెక్స్ట్ రోజు మాత్రం చెప్పండి, మొత్తం ఆ గడ్డి కోసం వెళ్ళే దారి మొత్తం ఆ ట్రాక్టర్ వచ్చి దున్నే వరకు వెయిట్ చేయకుండా ఆ గడ్డి కోసం వెళ్ళడానికి వెళ్ళే దారి మొత్తం బ్రష్ కట్టర్తో మొత్తం నీట్గా క్లియర్ చేసుకొని వెళ్ళమని చెప్పాను. వాళ్ళకి వేసుకోవడానికి షూస్, గ్లౌస్, ఇంకా మొహానికి మాస్క్, పైన క్యాప్స్ అన్నీ ఉన్నాయండి. కాకపోతే దేవమ్మ కొంచెం అది షూ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, అందుకని తను వేసుకోలేదన్నమాట. పూల్సింగ్ వేసుకుంటారు కానీ దేవమ్మ వేసుకోలేదు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇక్కడ ఆ మూల అక్కడ పెడితే అది తొందరగా పెరిగిపోయి ఇప్పుడు అంటే ఎటు వర్షాకాలం కాబట్టి ఎక్కువ ఎండ ఏమి ఉండదు. తర్వాత చలికాలం కూడా పర్లేదు మాదిరిగా. మహా అయితే ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో ఎండ వస్తుంది. ఈలోపు కొద్దిగా తొందరగా పెరిగే చెట్టు అది ఏంటంటే నేను అది ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ ఉంటుంది వచ్చింది, అది పెట్టాలి వచ్చింది. ఆ ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ పెట్టామనుకో ఆకులు పెద్ద పెద్ద చాటల్లాగా ఉంటాయి, వాటికి నీడ బాగా వస్తుంది. విధంగా నుంచి ఉంటాయి కదా, తిరిగినంత తిరుగుతాయి. మధ్యలో నువ్వు ఎక్కడ మెత్తగా చేస్తే అక్కడ పడుకుంటాయి. చెట్టు కింద చేద్దాం నేను అనుకోండి. ఇక్కడ ఈ చెట్టు కింద సర్కిల్లో మొత్తం ఇట్లా రాయి పెట్టి దారికి అడ్డం అవ్వదా, ఇట్లా పెడదాంలే. ఇట్లా పెట్టి ఇక్కడ కొంచెం వేద్దాం, ఊక ఇసుక వేద్దాం. సరేనా? కరెక్ట్గా ఆ ప్లేస్లో వేద్దాం. ఏది అది ఇప్పుడు ఈ 2 రోజులు అమ్మలు వదిలేసాం అనుకో మొత్తం గడ్డని తినేస్తాయి. అందుకే ఉంచింది గడ్డి తీయకుండా. వాటికి ఏదో తినడానికి తోచడానికి ఉండాలి కదా. నీటి తొట్టులు పెట్టాలి. ఒకటి నీటి తొట్టి చాలు. అవును, ఒకటి చాలు. మ్యాథ్ తొట్టి పెట్టాలి అంతే. మొత్తానికి ఆ రోజు అనుకున్నట్టుగానే ఆ ఫెన్సింగ్ మొత్తం వేయాలనుకున్నాము, కానీ ఫెన్సింగ్ వేయడానికి కుదరలేదు. జస్ట్ ఆ పోల్స్ మట్టుకే వేయడానికి టైం సరిపోయింది. ఎందుకంటే ఆ కాంక్రీట్ వేసాం కదండి, సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడే ఫెన్సింగ్ వేస్తే కదులుతాయి అనమాట, అందుకని వదిలేసాము. లోపల అది కూడా రెడీగానే ఉంది. మేము వచ్చేసాక అది పూర్తి చేశారు. కాశీ వస్తున్నా నాన్న, కొంచెం సేపు ఊరా టైము.
చేయండి. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. బాయ్.